మంత్రి దేవినేని ఉమా మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఎందుకు గ్రీన్ ట్రిబ్యునల్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో సుప్రీంకోర్టులో కేసులు వేసావు? ఎందుకు కేసులు నడుస్తూ ఉన్నాయి? దళితుడిని ముఖ్యమంత్రిని చేసినట్ట తెలంగాణకి? డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టినట్ట? ఏం కేసీఆర్ గారు ఇవాళ ఆంధ్ర ప్రజలు ఇంత అమాయకులు అనుకుంటున్నారా? ఆంధ్ర ప్రజలు నీ మాయ మాటలు, నీ కుతంత్రాలు, నీ కుట్రలో మా అమరావతి మీద దాడి చేసి దండయాత్ర చేసి మా రాజధానిని దెబ్బతీసి నీ ప్రాంతాన్ని పైకి తీసుకెళ్ళటానికి ఒక అవినీతిపరుడితో చేతులు కలిపి కేసీఆర్ ఇవాళ మా ఆంధ్ర ప్రజల మీద, మా మనోభావాల మీద, మా పోలవరం మీద, మా అమరావతి మీద దాడి చేస్తూ ఉన్నాడు. సుప్రీంకోర్టులో వేసిన కేసుల వివరాలు కూడా ఒకసారి తెలియజేస్తాను. తెలంగాణ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ ముందుకు సాగకుండా మోకాలడ్డుతూ సుప్రీంకోర్టులో కేసు వేసింది. కేసు నెంబర్ 1/2019 1/2019 ఈ కేసు ద్వారా తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన ప్రధానాంశాలు ఈ విధంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేరుస్తూ పోలవరం ప్రాజెక్టు వద్ద గరిష్ట వరదను మరియు దాని ప్రభావాన్ని అంచనా కానీ అధ్యయనం కానీ చేయకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు కొనసాగించడానికి ఏ విధమైన హక్కు కానీ అర్హత కానీ లేదు. కేసీఆర్ గారు సెంట్రల్ వాటర్ కమిషన్, పూనాలో ఉన్న సంస్థలో బ్యాక్ వాటర్ స్టడీసు, మొత్తం డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ, ఇంతమంది మహానుభావుల నాయకత్వంలో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతూ ఉంటే మీరు వేసిన కేసు వివరాల్లో అఫిడవిట్లో ఇవి ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు వద్ద గరిష్ట వరద సంభావ్యతను మరియు బ్యాక్ వాటర్ ప్రభావం, సెడిమెంటేషను, పర్యావరణ మొదలైన అంశాలని అంచనా మరియు అధ్యయనం చేసే బాధ్యతను పూనాలోని CWPRSకి అప్పజెప్పాలి. ఈ సంస్థకు నదీ పరివాహక ప్రాంత రాష్ట్రాలకు చెందిన చీఫ్ ఇంజనీర్లని మరియు సెంట్రల్ వాటర్ కమిషన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ సంస్థలకు చెందిన చీఫ్ ఇంజనీర్లతో కూడిన సాంకేతిక బృందాన్ని తోడ్పాటు అందించేలాగా చేయాలి. ఆల్రెడీ పూనాలో ఉన్న సంస్థ, సెంట్రల్ వాటర్ కమిషన్, డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఇవన్నీ కూడా బ్యాక్ వాటర్ స్టడీస్తో సహా ఒరిస్సా ప్రభుత్వం లేవనెత్తిన అంశాలన్నీ కూడా గత నెలలో సుప్రీంకోర్టులో మా లాయర్లు అవన్నీ కూడా తెలియజేయడం జరిగింది. మళ్ళీ అవే అంశాలనే తెలంగాణ ప్రభుత్వం కేసు సాగదీయాలని, పోలవరం డ్యాంలో నీళ్లు నిలబెట్టకూడదని, జూలై 2019 కల్లా గ్రావిటీతో నీళ్లు రాకూడదని, మన ప్రాంతం బాగుపడకూడదని ఇవాళ కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం వేసిన కేసుల వివరాలు, 2000 సంవత్సరంలో వచ్చిన నోటిఫికేషన్ ప్రకారం అంచనా వేయబడే ప్రభావిత ప్రాంతాలకి కట్టుబడి ఉండేలాగా మొదటి ప్రతివాది అయిన కేంద్ర ప్రభుత్వం, రెండో ప్రతివాది అయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నిర్దేశించాలి. అలాగే తెలంగాణ రాష్ట్రానికి చెందిన మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్, భద్రాచలం దేవాలయం వంటి నిర్మాణాలు గరిష్ట వరద వచ్చినప్పుడు ముంపుకు గురి కాకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టే విధంగా కేంద్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలని నిర్దేశించాలి. కేసీఆర్ గారు 5 సంవత్సరాల ముందు భద్రాచలం మునగల, 5 సంవత్సరాల ముందు మణుగూరు పవర్ ప్లాంట్ మునగల. రాష్ట్ర విభజన చట్టాన్ని నీ కనుసన్నల్లో, నీ అధికారుల కనుసన్నల్లో ఆ రోజు నువ్వు రాసిచ్చిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో ఈ అనుమానాలు లేవు. పార్లమెంటు చేసిన చట్టంలో తెలంగాణ సమ్మతితో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తున్నాం. అన్ని అనుమతులు కూడా కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో అయ్యే ప్రతి పైసా, ప్రతి ఖర్చు కూడా కేంద్ర ప్రభుత్వమే భరించాలి.
కేసీఆర్ గారు మీ సమ్మతితో రేవు దాటేదాకా ఓడమల్లయ్య, రేవు దాటిన తర్వాత బోడి మల్లయ్య. ఇవాళ బోడి మల్లయ్యలాగా కేసీఆర్ ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఆ రోజు రాష్ట్ర విభజన జరిగినప్పుడు, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం తయారు చేసినప్పుడు నీ కనుసన్నల్లో ఆ రోజు రాయబడింది, నీ కనుసన్నల్లో ఆ రోజు తయారు చేయబడింది. అలాగే పోలవరం ప్రాజెక్ట్ నిర్వహణ మరియు నియంత్రణని స్వయం ప్రతిపత్తి గల నిపుణుల బృందానికి అప్పగించాలి. ఆహా, ఏం కుట్రలు చేస్తున్నావా కేసీఆర్? పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో, డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ ఆధ్వర్యంలో, సెంట్రల్ వాటర్ కమిషన్ ఆధ్వర్యంలో వాళ్ళు ఇచ్చిన డిజైన్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీతో కలిసి వాళ్ళ తెలంగాణ ఇంజనీర్లు కూడా తింటూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఇంజనీర్లు కూడా తింటూ ఉన్నారు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీలో. ఇవాళ కేసీఆర్ గారు వేసిన అఫిడవిట్లో పోలవరం ప్రాజెక్టు నిర్వహణ మరియు నియంత్రణను స్వయం ప్రతిపత్తి గల నిపుణుల బృందానికి అప్పగించాలంట. ఈ బృందంలో సెంట్రల్ వాటర్ కమిషన్ మరియు పరివాహక ప్రాంత రాష్ట్రాలకు చెందిన అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులను నియమించాలంట. ఆల్రెడీ చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీలో అందరూ కూడా అన్ని రాష్ట్రాలకు చెందిన నిపుణులు, ఇంజనీర్లు కలిసి వాళ్ళ పర్యవేక్షణలో పోలవరం డ్యామ్ 70% దాకా 30 సార్లు పోలవరం ప్రాజెక్టుకు వచ్చి 80 సార్లు పైగా సోమవారాన్ని పోలవరంగా చేసుకొని చంద్రబాబు నాయుడు గారు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు. 2019 జూలై కల్లా గ్రావిటీతో నీళ్లు వచ్చే విధంగా చేశారు. అదేవిధంగా ఇవాళ సాక్షి దినపత్రికల్లో, ఛానల్లో పునాదులు దాటలేదని జగన్మోహన్ రెడ్డి విషం చిమ్మాడంటే అక్కడ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడికి ఎంత విషం కక్కుతున్నాడు, ఎంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇటువంటి డ్యామును పట్టుకొని లక్షలాది మంది తెలుగు ప్రజలు 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు వచ్చిన వృద్ధులు, మహిళలు, యువకులు, పిల్లలు అందరూ కూడా పెద్ద ఎత్తున పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇది ఒక మోడర్న్ టెంపుల్ ఆఫ్ ఇండియా, ఆధునిక దేవాలయం అని లక్షలాది మంది అన్ని రాష్ట్రాల నుంచి, ఖండాంతరాల నుంచి, వివిధ దేశాల నుంచి వాళ్ళు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి కష్టాన్ని ఆశీర్వదిస్తూ ఉంటే, డ్యామును చూసి గర్వపడతా ఉంటే, డ్యామును చూసి పులకిస్తూ ఉంటే, డ్యామును చూసి ఒక ఆత్మవిశ్వాసంతో, ఒక మనోధైర్యంతో ఎస్ మేము బతకగలం, ఇవాళ 50% రెయిన్ఫాల్ రాయలసీమలో దెబ్బ కొట్టినా, వర్షపాతం దేవుడు అన్యాయం చేసినా ఇవాళ ప్రజల సహకారంతో, ప్రజల ఆశీర్వాదంతో చంద్రబాబు నాయుడు గారు ఈ దైవ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఒక మహాసంకల్పాన్ని ఆయన పూర్తి చేస్తున్నాడని ఇవాళ రాష్ట్ర రైతాంగం అంతా కూడా గుండెల మీద చేసుకొని నిద్రపోతూ ఉంటే, సాక్షి పత్రికలో, సాక్షి ఛానల్లో ఈరోజు విషం చిమ్మాడంటే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్కి తొత్తులాగా, కేసీఆర్కి సామంతుల్లాగా ఏ విధంగా జగన్ రెడ్డి పనిచేస్తున్నాడో అర్థమవుతుంది. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ యాక్ట్ ప్రకారం గరిష్ట వరదకు ప్రభావితమయ్యే గ్రామాల్లో పబ్లిక్ హీరింగ్ నిర్వహించాలి. సామెత ఉంది మనకి, ఆయన వస్తే మళ్ళీ మొదలు పెట్టాలని తెలుసు కదా, ఇంకా నేను వివరంగా చెప్పవలసింలా. ఆయన వస్తే మళ్ళీ మొదలు పెట్టమని ఒక సామెత ఉంది పల్లెటూళ్ళలో మనకి. ఇది చూడండి, పబ్లిక్ హీరింగ్ అంట, అన్ని రాష్ట్రాల్లోనంట మళ్ళీ పబ్లిక్ హీరింగ్ చేయాలంట. ఒక పక్కన అప్పర్ కాపర్ డ్యామ్ అవుతూ ఉంది, లోవర్ కాపర్ డ్యామ్ అవుతూ ఉంది. జూన్లో, జూలైలో గోదావరికి వరద వస్తుంది. డ్యాముకి, అప్పర్ కాపర్ డ్యాముకి నీళ్లు తగిలి గ్రావిటీతో పోలవరం రైట్ కెనాల్లో ఆ నీళ్లు వస్తాయి. పట్టిసీమ పంపులకు బదులు గ్రావిటీతో ఆ నీళ్లు జూలైలో మన ప్రకాశం బ్యారేజీకి వచ్చే ఏర్పాట్లన్నీ కూడా
జరుగుతూ ఉంటే ఇవాళ మరి కేసీఆర్ గారు వేసిన అఫిడవిట్లో మళ్ళీ పబ్లిక్ హియరింగ్ నిర్వహించాలంట. తర్వాత పైన పేర్కొన్న అంశాలని పరిష్కరించేంత వరకు పోలవరం జలాశయంలో నీటిని నిల్వ చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు నిర్దేశించాలి. కేసీఆర్, నీ కడుపులో ఎంత కుట్ర ఉందాయా? కేసీఆర్, నీ కడుపులో ఎంత కుళ్ళుందా? నీ కడుపులో ఎంత విషం ఉందా? పారుపల్లి నాగేశ్వరరావు అనే ఒక దళారి గుంటూరు జిల్లాలో క్లబ్బుల్లో పేకాటాడే ఒక దళారి, వసంత కృష్ణప్రసాద్ పిల్లనిచ్చిన మామ, ఆ పారుపల్లి నాగేశ్వరరావు కేసీఆర్ దగ్గరికి వెళ్ళి 100 కోట్లు తెచ్చుకున్నాడు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టే ఉమా చంద్రబాబు గారి నాయకత్వంలో అసెంబ్లీకి రాకూడదు, కృష్ణా జలాల మీద పోరాటం చేయకూడదు, పట్టిసీమ కట్టిన ప్రతిఫలం అనుభవించాలి. కాబట్టి కేసీఆర్ దగ్గర కక్కుర్తిపడి 100 కోట్లు ఇవాళ పారుపల్లి నాగేశ్వరరావు అనే దళారి, గుంటూరు జిల్లాలో ఎవరినడినా అవుతారు, గుంటూరు జిల్లాలో చెప్తారు అతని గురించి. గుంటూరు జిల్లాలో ఒక బ్రోకర్ అతను, క్లబ్బుల్లో పేకాడే దళారి. ఆ దళారి ఇవాళ కేసీఆర్ దగ్గర 100 కోట్లు తెచ్చుకొని మైలవరం నియోజకవర్గంలో ఖర్చు పెడుతున్నాడంటే ఇవాళ ఎంత ఖర్చు పెట్టుకున్నారు మా ప్రాంతం మీద. అంటే మాలాంటి వాళ్ళు కూడా అసెంబ్లీలో రైతాంగ సమస్యల మీద మాట్లాడకూడదా? మాలాంటి వాళ్ళు కూడా ఇవాళ మా ప్రాంతానికి జరిగే అన్యాయాన్ని మేము ప్రశ్నించకూడదా? కేసీఆర్ కుట్రల్ని, కుతంత్రాలని ప్రజలకు చెప్పకూడదా? ఇవాళ జగన్ రెడ్డి, కేసీఆర్ కలిపి ఒక్క మైలవరం నియోజకవర్గానికి 100 కోట్లు, మంగళగిరి నియోజకవర్గానికి 200 కోట్లు పంపించారంటే ఎంత దిగజారిపోయారు, ఎంత తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు, ఎంత దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నారు, ఎంత కుట్రలో కుతంత్రాలకి పాల్పడుతున్నారు. ఇవాళ నువ్వు వేసిన అఫిడవిట్లో పైన పేర్కొన్న అంశాలు, నేనైతే ఇప్పుడు 7 అంశాలు చెప్పానో ఆ అంశాలు పరిష్కరించేంత వరకు పోలవరం జలాశయంలో నీటిని నిల్వ చేయకుండా ఇద్దరు ప్రతివాదులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించాలంట. పైన పేర్కొన్న విధంగా కేంద్ర మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలనే సుప్రీంకోర్టు నిర్దేశించాలి. ఇది తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన అఫిడవిట్లో ఉన్న వాస్తవాలు. ఈ విధంగా సుప్రీంకోర్టులో కేసులేసి 24 గంటల ముందు మీడియా మొత్తానికి కాపీలు ఇవ్వండి. ఇవాళ సుప్రీంకోర్టులో ఈ వివరాలన్నీ కూడా ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం కేసేసి 24 గంటల ముందు, ప్రచారం ఆపే ముందు, ఎన్నికలు జరిగే ఏప్రిల్ 11 ముందు కేసీఆర్ నిన్న తేనెతో కూడిన మాటలు ప్రత్యేక హోదా ఇస్తాడంట, సహకరిస్తాడంట, పోలవరానికి అడ్డం పడ్డంట. సుప్రీంకోర్టులో కేసులేమో ఆ విధంగా ఉన్నాయి, ఇక్కడేమో ఒక సామంతుడిని అడ్డం పెట్టుకొని ఈ విధంగా నేను పోలవరానికి అడ్డం పడను, ప్రత్యేక హోదా ఇస్తాను అని నేను ఒకటే అడుగుతా ఉన్నా. మా నాయకుడు కూడా అడిగాడు, తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ప్రత్యేక హోదా తీర్మానం చేస్తుందా? బేషరతుగా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పనులాపమని సుప్రీంకోర్టులో ఒరిస్సా ప్రభుత్వంతో చేతులు కలిపి కేసులు వేశావు. నీ కూతురు కవిత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసింది. నువ్వు మళ్ళీ మార్చిలో మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు వేసావు. తెలంగాణ ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు పోతిరెడ్డిపాడు
పూర్తి చేయమన్నావు. రాయలసీమ పట్టిసీమ మచ్చుమర్రి నీళ్లు ఆపమన్నావు. అంద్రినివాకి గాలేరి నగర్కి నికర జలాలు కేటాయింపు చేయొద్దన్నావు. తెలుగు గంగకి నీళ్లు ఇచ్చే ప్రసక్తే లేదన్నావు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ ప్రభుత్వం ఈ కేసులన్నీ ఈ వివరాలన్నీ ఏదైతే మీరు అఫిడవిట్ దాఖలు చేశారో ఏదైతే కేసు వేశారో ఇవన్నీ విత్డ్రా చేసుకుంటారా? నేను కేసీఆర్ని ప్రశ్నిస్తా ఉన్నా. రాయలసీమ ద్రోహి, రాయలసీమ రైతాంగ ద్రోహి, ఆంధ్రప్రదేశ్ రైతాంగ ద్రోహి జగన్మోహన్ రెడ్డిని కూడా ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ 1000 కోట్ల కకృతిపడి కేసీఆర్కి సాష్టాంగ ప్రమాణం చేసి ఇవాళ ముఖ్యమంత్రి పదవి పిచ్చబట్టి ఇవాళ నువ్వు చేస్తా ఉన్న ఈ దుర్మార్గం కేసీఆర్తో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు కేసు విత్డ్రా చేసుకుంటారా? సుప్రీంకోర్టులో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు మీద వేసిన కేసులు విత్డ్రా చేసుకుంటారా? ఏదైతే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్లో మా మీద వేసిన అభాండాలన్నీ కూడా కేసీఆర్ విత్డ్రా చేసుకుంటావా? ఈరోజు సాయంత్రం లోపు కేసీఆర్ వీటికి సమాధానం చెప్పకపోతే ఓటు అనే ఆయుధంతో మా ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డికి నీకు తగు విధంగా బుద్ధి చెప్తారు. అదేవిధంగా విఘ్నులైన ఆంధ్రప్రదేశ్ ఓటర్ మహాశైలికి ప్రజలకి రైతాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ క్లియర్ కట్గా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆపాలని కేసీఆర్ కుట్రలో కుతంత్రాలు చేస్తున్నాడు.